మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఐబిస్ టీవీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతుంది. ప్రతి సంవత్సరం రాజగోపాల్ కనబడితేనే అడుగుతుంటాను, మీడియా అవార్డ్ స్టార్ట్ చేసావా? దట్ ఈజ్ వాట్ హిజ్ రిప్లై, ఎస్ అని ఫస్ట్ రిప్లై అతని నుంచి అది వచ్చేది అదే. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మీడియా అవార్డ్స్ ఎలా అయితే చేస్తున్నారో వారికి ముందు నుంచి ఒకటే చెప్పాము, మంచి పనులు చేస్తే ఎప్పుడైనా మేము మీకు సపోర్ట్గా ఉంటాము. మంచి చేయండి, బాగా పనిచేసిన వాళ్ళని రికగ్నైజ్ చేయండి, అవార్డ్స్ రివార్డ్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటాయి, రాబోయే తరాలకు కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఒక కరెక్ట్ వార్త తీసుకురావడము, కరెక్ట్ వార్త రాయడము, కరెక్ట్ వార్త చూపించడము, వినిపించడము ఇవన్నీ చేసినప్పుడు ప్రేక్షకులందరూ సంతోషంగా ఉంటారు, పాజిటివ్ మూడ్తో ఉంటారు. పొద్దున్న లేచినే మర్డర్ కేసు న్యూస్లు పెట్టకండి అని చెప్తుంటాం. ఎందుకంటే మార్నింగ్ పాజిటివ్ వైబ్స్ ఉండాలి. ఓకే, ఇష్యూస్ ఎన్ని ఉన్నా కూడా మంచిని ప్రదర్శించినప్పుడు ఒక క్రీడా రంగంలోనే కానివ్వండి, ఒక ఇండస్ట్రీలో కానివ్వండి, ఇంకా ఏ రంగంలోనైనా కానీ అవార్డ్స్ అనేది ఒక గొప్ప ఇంపార్టెన్సు. దానివల్ల ఎంతోమందికి ఒక మోటివేషన్, అంటే రాబోయే జనాలు ఎంత మోటివేషన్ వస్తుందంటే, అరే మనం కూడా ఇలా బాగా చేస్తే మనం కూడా ఇట్లా పైకి వచ్చి రికగ్నైజ్ చేసి అవార్డు తీసుకోవచ్చు ఇక్కడ అనే సంతృప్తి వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి చాలామంది మంచి జరుగుతుంది. ఫస్ట్ మీడియా అవార్డ్స్ చూసినప్పుడు ఇందులో హాఫ్ వరకు కూడా అటెండెన్స్ ఉండకపోతుండే. ఇప్పుడు డే బై డే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈరోజు హౌస్ఫుల్గా కార్యక్రమం జరుగుతుంది. రాజగోపాల్ గారికి ఒకటే ఏంటంటే, వచ్చే మన గెస్ట్లు అందరు టైంకి వస్తే ఈ కార్యక్రమం కరెక్ట్ టైంలో జరిగేది అనుకుంటాను. ఏదైనా కానీ ఐ విష్ రాజగోపాల్ is doing a wonderful job. I wish him to continue his good effort. We always support him for the good cause. Thank you very much.